ఒక గ్రామంలో రమణ అనే వ్యక్తికి ముగ్గురు కుమార్తెలు. వారంతా అపురూపమైన అందాన్ని కలిగిన వారు. వారి అందాన్ని చూసిన ఊరి వాళ్ళు అప్సరసలు ఎక్కడో లేరు, మన ఊర్లోనే ఉన్నారు అని మాట్లాడుకునేవారు. ప్రతి యువకుడు వారిని పెళ్లి చేసుకోవాలని ఆశపడేవారు. అయితే అదే వారి జీవితానికి శాపంగా మారింది. వీరిలో ఎవరు ఎక్కువ అందంగా ఉన్నారు అనే విషయంపై రోజు ముగ్గురు అక్క చెల్లెళ్ళు గొడవ పడుతూనే ఉండేవారు. ప్రతిరోజు అద్దం ముందు నిలబడి తమ అందాన్ని పొగుడుకుంటూ నిజమైన అందగత్తెను నేనంటే నేనే అని వాదించుకునేవారు. వారి తల్లి వారికి ఎంత చెప్పినా వినకుండా అందమే అసలైన బలం అనే గర్వంతో తిరుగుతుండేవారు. ఈ తగాదాలకు విసిగిపోయిన తల్లి వారికి ఎలాగైనా సరే గుణపాఠం నేర్పాలని ఒక పరీక్ష ఏర్పాటు చేసింది. ఒకరోజు గ్రామంలోని పేద అనాథ యువకుడిని ఇంటికి పిలిపించి, మీలో ఎవరు ఈ యువకుడిని పెళ్లి చేసుకుంటారు అని కుమార్తెలను అడిగింది. పెద్ద కుమార్తె చేదరించుకుంటూ, ఏంటి ఈ దరిద్రుడిని పెళ్లి చేసుకోవాలా అని తల్లిపై గట్టిగా అరిచింది. రెండో కుమార్తె కోపంగా, అమ్మా నువ్వు పిచ్చిదనివి, నేను ధనవంతుడిని మాత్రమే పెళ్లి చేసుకుంటాను అని ఖచ్చితంగా చెప్పింది. కానీ మూడో కుమార్తె మాత్రం చిరునవ్వుతో, అమ్మా నీకు నమ్మకం ఉంటే నేను పెళ్లికి సిద్ధమే అని సమాధానం ఇచ్చింది. ఆ మరుసటి రోజున తల్లి తన మూడో కుమార్తెకు ఆ యువకుడితో వివాహం జరిపించింది. పెళ్లైన తర్వాత తల్లి చిరునవ్వుతో, బిడ్డా ఇతను నిజంగా భిక్షగాడు కాదు, ఇతను ఒక పెద్ద ధనవంతుడు అని చెప్పింది. ఈ మాట విన్న ఇద్దరు కుమార్తెలు ఆశ్చర్యపోయారు. మూడో కుమార్తె ఆశ్చర్యంతో, అమ్మా కానీ ఇతను భిక్షగాడిలా ఎందుకున్నాడు అని ప్రశ్నించింది. అప్పుడు తల్లి, ఈ యువకుడు నాతో నా కాబోయే భార్య హృదయంలో నిజాయితీ, ఇతరుల పట్ల దయ కలిగిన అమ్మాయినే నేను పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. అందుకే ఈ నాటకాన్ని ప్లాన్ చేశాను. నిన్ను చూసిన వెంటనే అతను నిన్నే కోరుకున్నాడు అని చెప్పింది. ఈ మాటలు విన్న ఇద్దరు కుమార్తెలు తలదించుకున్నారు. తాము గర్వంతో తిరుగుతూ నిజమైన విలువలను మర్చిపోయామని అర్థం చేసుకున్నారు. ఈ కథ మనకు ఒక గొప్ప పాఠాన్ని నేర్పుతుంది. అందం శాశ్వతం కాదు, కానీ మన మంచితనం, వినయం, నిజాయితీ మాత్రమే మనల్ని గొప్పవారిగా మారుస్తాయి. ఏంటి నిజం కాదా? వీడియో స్క్రోల్ చేసే ముందు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయొచ్చు కదా.